హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ అద్దేపల్లి జ్యోతి గారు రాసిన నేటి నిజం. అనలా, ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటావు? మెడిసిన్ అన్నావు, అది అయ్యేదాకా మాట్లాడొద్దన్నావు. అది అయిపోయింది, ఎంఎస్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడేంటి నీ అభ్యంతరం? పోనీ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పు, వాళ్ళు ఎవరైనా మీ అమ్మా నాన్నని నేను ఒప్పిస్తాను అంది అమ్మమ్మ భారతి మనవరాలకి నచ్చజెబుతూ. ఊరుకో అమ్మమ్మ, ఏమన్నా ఉంటే నేను చెప్పనా? మా అమ్మా నాన్నలను ఒప్పించుకునే ధైర్యం నాకుంది, నీ సిఫార్సులేమీ అక్కర్లేదు అంది అమ్మమ్మ బుగ్గలు పుణుకుతూ. అందానికి అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్నాయి, మరి ఎందుకే ఇంత ఆలస్యం? నీకు నచ్చిన వాడినన్నా చెప్పు, లేదా మీ వాళ్ళు చెప్పిన సంబంధం అన్నా చేసుకో. ఏ వయసుకి ఆ ముచ్చట అన్నారు. చదువుకున్న దానివి, తెలివైన దానివి, నీకు ఇంతకన్నా విడమనిసి చెప్పక్కర్లేదనుకుంటా. ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకో. నీ పెళ్లి చూడాలని నా కోరిక. నీకోసం కాకపోయినా మా కోసమైనా పెళ్లి చేసుకోవే అంది మనవరాలిని ముద్దు చేస్తూ. నేను అదే ఆలోచనలో ఉన్నానమ్మమ్మా. అది ఒక రూపం వచ్చాక నీకే ముందు చెప్తాను, నిజం అంది నిజాయితీగా. ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది అమ్మమ్మ. నేను కూడా అదే ఎదురు చూస్తున్నానమ్మమ్మా. నువ్వెదురు చూడటం ఏంటే? బంగారు తల్లివి నువ్వు. అనాలి గాని పంచకళ్యాణి గుర్రం మీద వచ్చి తీసుకెళ్ళిపోడు రాకుమారుడు అంది నవ్వుతూ. ఏం చేస్తాం, వాడొక బుద్ధు. వాడికి ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు. డాక్టర్స్నే చేసుకుంటే బాగుంటుంది అనేవాడు. నా మనసు అర్థమయ్యే అంటున్నాడో అర్థం కాక అంటున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. వాడికి ఈలోపు ఉద్యోగం వచ్చి దూరంగా వెళ్ళిపోయాడు. నేను ఎంఎస్లో పడి పట్టించుకోలేదు. ఈలోపు అతని పెళ్లికాడు నన్ను చాలా బాధ పెట్టింది. నాది నిజమైన ప్రేమ, అతనికి నా మీద ప్రేమ లేదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అనుకుని నా వృత్తినే దైవంగా భావిస్తూ అందులోనే లీనమై ఉండిపోయాను అనుకుంది మనసులో. ఆలోచనలో పడిపోయిన మనవరాలిని గమనిస్తూ బంగారు తల్లికి మంచి అబ్బాయి భర్తగా రావాలి అనుకుని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. పక్కింటి సుధా మనవరాలి పుట్టినరోజుని పిలిచింది. నువ్వు వస్తున్నావు అని చెప్పాను, నిన్ను కూడా తీసుకురమ్మంది అంది అమ్మమ్మ. నీ ఫ్రెండ్ రిషి కూడా వస్తాడని చెప్పమంది అంది. అవునా అంది ఉత్సాహంగా. మీ ఇద్దరి స్నేహం చూసి నేను మీది ప్రేమ అనుకున్నాను, కానీ నేను అపోహపడ్డాను అనుకున్నాను. వాడి శుభలేఖ చూసి అనుకుంది మనసులో భారతి. పుట్టినరోజు కేక్ కటింగ్ హడావిడి అయ్యాక రిషి అనలా హాల్లో వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. నీ ఎంఎస్ అయిపోయిందని తెలిసింది, కంగ్రాట్స్ అన్నాడు. నీ పెళ్ళైందని తెలిసింది, నీకు కూడా కంగ్రాట్స్ అంది. అయ్యింది, విడాకులు కూడా అయింది అన్నాడు. ఏంటి అంటున్నావు? పిచ్చి మాటలు మాట్లాడకు అంది కోపంగా. నిజమే, తన ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. పెద్దవాళ్ళ కోసం చేసుకున్నాం కానీ తనకి నా ఆలోచనల మీద గౌరవం లేదు. నీకు తెలుసు కదా, నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టమని. భవిష్యత్తులో హోటల్ పెడతానని చెప్పేవాడిని కదా. నేను ఉద్యోగం మానేసి హోటల్ పెడతాను అంటే తను ఒప్పుకోలేదు. నా జీవిత ధ్యేయం అన్నా కూడా తను అర్థం చేసుకోలేదు. తన కోసం నా జీవితాశయాన్ని వదులుకోలేకపోయాను. ఉద్యోగం కన్నా ముందే హోటల్ పెడదామంటే నాన్న ఒప్పుకోలేదు. నువ్వు సంపాదించుకొని నీ డబ్బుతో హోటల్ పెట్టుకుంటావో ఇంకేం పెట్టుకుంటావో అన్నారు. అక్కడికి పెళ్లి ముందు తనతో చెప్పాను, ఉద్యోగం చేస్తున్నాను, కొంచెం సంపాదించుకున్నాక హోటల్ పెట్టుకుంటాను అని. తను అంత సీరియస్గా తీసుకోలేదు. నేను ఉద్యోగం మానేసి హోటల్ పెట్టుకుంటాను అన్న రోజు చాలా గొడవ చేసింది. నా ఆలోచనలకు నా మాటలకు విలువలేని వాళ్ళతో ఏంటి అనుకున్నాను, కానీ సరిపెట్టుకున్నాను. కానీ తను హోటల్ అంటూ దానికోసమే తిరుగుతున్నావు రాత్రి పగలు అని గొడవ చేసి విడాకులు ఇచ్చేదాకా తీసుకొచ్చింది. ఇంకా అమ్మా నాన్న కూడా విసిగిపోయారు. నీకు భార్య కావాలో హోటల్ కావాలో తేల్చుకో అన్నారు. పెళ్లికి ముందే చెప్పాను, తానే నన్ను అర్థం చేసుకోలేదు, అందుకే విడాకులు తీసుకున్నాం అన్నాడు. ఇంత జరిగితే
నాకు తెలియలేదు అంది. నువ్వు చదువులో ఉన్నావని నీకు మీ అమ్మమ్మ చెప్పలేదనుకుంటా. అయినా ఇదేమైనా శుభవార్త అందరికీ చెప్పుకోవడానికి? మా అమ్మ కూడా చెప్పుండదు. అయినా నువ్వు తెలివైన దానివి, అందుకే పెళ్లి చేసుకోలేదు అన్నాడు. అందుకే నిన్ను డాక్టర్నే చేసుకో అని ముందే సలహా ఇచ్చాను అన్నాడు నవ్వుతూ. గొప్ప సలహా ఇచ్చావులే. ఇంతకీ నీ హోటల్ ఎలా ఉంది అంది. బాగుంది, 2వ బ్రాంచ్ కూడా మొదలుపెట్టాను అన్నాడు నవ్వుతూ. నీ ప్రాక్టీస్ ఎలా ఉంది అన్నాడు. నేను సొంతంగా ప్రాక్టీస్ పెట్టలేదు, హాస్పిటల్లో చేస్తున్నాను. 10 to 5 మాత్రమే. తర్వాత హాయిగా నా సంగీతం, పాటలు, నా జీవితం అంది నవ్వుతూ. అబ్బా, వెరీ గుడ్. నిన్ను చూస్తే నాకు అసూయగా ఉంది. నీకు ఎంత క్లారిటీ అన్నాడు. అందుకే నిన్ను బుద్ధు అనేది అంది కిలకిలా నవ్వుతూ. అలా అంటే నాకు కోపం వస్తుంది తెలుసుగా, ఎందుకలా అంటున్నావు అని చెయ్యెత్తి కొట్టబోయాడు. అతనికి అందకుండా పరిగెత్తింది. బుద్ధు బుద్ధు అంటూ అమ్మమ్మ వెనక్కి వెళ్ళి దాక్కుంది. ఏమిట్రా అల్లరి, మీరింకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా అంది ఇద్దరి మధ్య చేతులు అడ్డుపెట్టి. బామ్మ చూడు, నన్ను బుద్ధు బుద్ధు అంటూ ఏడిపిస్తోంది అన్నాడు చిన్నపిల్లాడిలా బుంగమూతి పెట్టి. అమ్మమ్మ చూసావా, చిన్నపిల్లాడిలా బుంగమూతి ఎలా పెట్టాడో, మరి బుద్ధు అనక ఏమంటారు అంది పకపకా నవ్వుతూ. మీ ఇద్దరికీ వయసు పెరిగింది కానీ అల్లరి తగ్గలేదురా. చిన్నప్పుడు సెలవులకి కలిసినప్పుడు ఇలాగే వాదులాడుకునేవారు, ఇంతలోనే కలిసిపోయేవారు అంది భారతి నవ్వుతూ. వారిద్దరి నవ్వులు, అల్లరి చూసి భారతికి ఆనాటి తన ఊహ నిజమే అనిపించింది. రిషి పేరు చెప్పగానే మనవరాలి కళ్ళల్లో మెరుపులు. రిషి కూడా ఆమెతో ఆనందంగా మాట్లాడటం, సుధా చెప్పిన రిషి విడాకుల విషయం. పిచ్చి పిల్లలు, వీళ్లకు ఏం కావాలో వీళ్ళకే తెలియదు. కెరీరు, భవిష్యత్తు అనుకుంటూ జీవితంలో ముఖ్యమైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తగిన శ్రద్ధ చూపడం లేదు. అందుకే మనస్పర్ధలు, విడాకులు అధికమైపోయాయి. నేటి నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూతురికి సుధకి చెప్పి ఈ శ్రావణంలో 3 ముళ్ళు వేయించాలి వీళ్ళిద్దరికీ అనుకుంది తృప్తిగా. బంగారు తల్లి, రిషి అంటే నీకు ఇష్టమేగా? మీ అమ్మతో చెప్పాను రమ్మని, పెళ్లి విషయం సుధతో మాట్లాడడానికి అంది భారతి మనవరాలి తల నిమురుతూ. అమ్మమ్మ జీనియస్, చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటుంది. మా బుద్ధుకే అర్థం కాదు, అందుకే అమ్మమ్మ ఐ లవ్ యూ అంది అమ్మమ్మ బుగ్గ మీద ముద్దు పెడుతూ. ఆ దాచుకో రిషి కోసం అంది భారతి నవ్వుతూ. అమ్మాయి, శుభవార్త, నీ కూతురు పెళ్లి కొప్పుకుంది అంది భారతి ఫోన్లో కూతురుతో మాట్లాడుతూ. అవునా అమ్మా, ఎంత మంచి వార్త చెప్పావు. 2 రోజులు సెలవులు వచ్చాయనగానే నీ దగ్గరికి పంపాను. మాకు ఎలాగో చెప్పడం లేదు, నీకన్నా చెప్తుందని. నా ప్రయత్నం ఫలించింది అంది ఆనందంగా రవళి. అని ఇంతకీ అబ్బాయి ఎవరు, ఎలా ఒప్పించావు అంది ఆత్రంగా. అన్నీ ఫోన్లోనే చెప్పేయమంటావా? నువ్వు అల్లుడు బయలుదేరండి. మన పక్కింటి సుధా కొడుకు రిషి, వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి అప్పుడే అనుకున్నాను, అన్నీ మన మంచికే. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, రండి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అంది సంతోషంగా భారతి. అనలా, నిజంగా చెప్పు, ఇప్పటికీ నీకు నా మీద అంతే ప్రేముందా? నేను పెళ్ళైన వాడిని, విడాకులు తీసుకున్న వాడిని, నీకు మొదటిసారి పెళ్ళి అంటూ ఆగాడు. పిచ్చి రిషి, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. నువ్వే నా ప్రేమను గుర్తించలేదు. నీకు పెళ్ళై విడాకులైనా నాకు అభ్యంతరం లేదు. నువ్వు బుద్ధు అని తెలిసి నా ప్రేమ నీకు డైరెక్ట్గా ముందే వివరంగా చెప్పాల్సింది. నా ప్రేమ స్వచ్ఛమైనది, అందుకే నువ్వు నాకు దక్కావు అంది అతని చేయి తన బుగ్గకి చేర్చుకుని తన్మయంగా. నువ్వు డాక్టర్వి, తెలివైన దానివి, అందగత్తెవి, పైగా కోటీశ్వరరాలివి. నువ్వు కో అంటే కొండ మీద కోతిని తీసుకొస్తారు మీ నాన్న. మరి ఈ రిషే కావాలని ఎందుకు అనుకున్నావు అన్నాడు. కొన్నిటికి కారణాలుండవు,
ప్రేమకి అస్సలుండు. నువ్వు నాకు నచ్చావు అంతే. నీకు పెళ్ళి అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. నా ప్రేమలో నిజాయితీ లేదా అని అనుమానపడ్డాను. ఈ జన్మకి ఇంతే, ఈ జీవితాన్ని వైద్యానికే అంకితం అనుకున్నా. దేవుడు నా ప్రేమను గెలిపించాడు. ఇంకా నువ్వేమీ అడ్డు చెప్పకు. గతం గురించి మర్చిపోదాం. అందమైన భవిష్యత్తును మరింత అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బుద్ధు? అంది చిలిపిగా నవ్వుతూ. డాక్టర్ గారు ఇంత వివరంగా చెప్పాక ఇంకేం డౌట్లు వస్తాయండి? పదండి ముందుకు, రుచికరమైన విందుకు అన్నాడు నాటక ఫక్కీలో. అతను అన్న విధానానికి కిలకిలా నవ్వింది అనల.